అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, మన నిత్య జీవితంలో ఎదురయ్యేటటువంటి వైఫల్యాలు ఏ రకంగా మనం ఎదుర్కోవాలన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. జీవితంలో మనిషి అనేటువంటి వారికి, ప్రతి వాడికి ఒక లక్ష్యం అనేది ఉండాలి. ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం నిరంతరం ఆ మనిషి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ ప్రయత్నంలో కొన్ని సందర్భాల్లో నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది, కొన్ని సందర్భాల్లో మనం అనుకున్న దానికి వ్యతిరేకంగా జరిగేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఈ లక్ష్య సాధనలో ఎదురయ్యేటటువంటి ఎన్నో రకాలైనటువంటి వైఫల్యాలు, ఓటములు, ఏ మనిషి అయితే ధైర్యంగా వాటిని ఎదుర్కోగలుగుతాడో ఆ మనిషి మాత్రమే విజయాన్ని చేరుకోగలుగుతాడు. కానీ ఈ ఓటమికి భయపడిపోయి ఆ ఓటమిని గనక త్వరగా అంగీకరించేస్తే ఏ మనిషి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడం అనేది సాధ్యం కాదు. అయితే ఈ జీవితంలో ఎదురయ్యేటటువంటి ఈ వైఫల్యాల్ని మనమే చాలా ధైర్యంగా నిలబడి ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి మనం మానసికంగా సంసిద్ధంగా ఉండాలి. జీవితంలో గెలుపు ఓటములు రెండు ఉంటాయని, గెలుపు ఒక్కటే మనకి గమ్యం కాదు, ఓటమి గెలుపుకి వ్యతిరేక పదం కాదు, ఓటమి కూడా గెలుపుకి ఒక మార్గం అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించగలిగినప్పుడు మాత్రమే మనం సక్సెస్కి దగ్గర అవ్వగలుగుతాం. అయితే ఈ ఓటమిని ఎదుర్కొనేటువంటి క్రమంలో నీ మీద నీకు పూర్తి విశ్వాసం అనేది ఉండాలి. ఈ విశ్వాసం నేను ధైర్యంగా ముందడుగు వేయడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. విశ్వాసం అంటే నీ నైపుణ్యాల మీద నీకు పూర్తి నమ్మకం ఉండటం, నిజంగా ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు దాన్ని ధైర్యంగా నేను ఎదుర్కోగలను అటువంటి సామర్థ్యం నాకు ఉంది అనేటువంటి విషయాన్ని నువ్వు గుర్తించగలడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. కానీ సర్వసాధారణంగా మనిషి తన గురించి తాను చాలా తక్కువగా మాట్లాడుకోవడం, తన గురించి తను తక్కువగా ఊహించుకోవడం, తనను తాను చిన్నతనం చేసుకుని మాట్లాడుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది సరైనటువంటిది కాదు. నీ మీద నీకే విశ్వాసం లేనప్పుడు మరి మిగిలిన వాళ్ళకి నీ మీద ఏ రకంగా విశ్వాసం ఉంటుంది? నువ్వు చేసేటటువంటి పనిని ధైర్యంగా నువ్వు ఎలా చేయగలుగుతావు? మొట్టమొదట నీకు ఆత్మవిశ్వాసం ఉండాలి. నీ నైపుణ్యాల మీద నీకు నమ్మకం ఉండాలి. నువ్వు పడేటువంటి కష్టం నేను పడగలను అనేటువంటి ఆ నమ్మకం కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు. అలాగే ఓటమి నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏం తప్పిదాలు చేసాం, ఏం పొరపాట్లు చేసాం, ఏం చేస్తే ఈరోజు ఈ ఓటమి ఎదురైంది అనేటువంటి వాస్తవాన్ని గ్రహించగలగటం, ఆ తప్పుల్ని సరిచేసుకోగలగటం, నీకు వచ్చినటువంటి ఓటమి నీకు ఏ గుణపాఠాన్ని నేర్పింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలగటం. జీవితంలో ఎదగాలి అంటే తగిలినటువంటి ఎదురు దెబ్బలని జాగ్రత్తగా పరిశీలన చేసుకొని, ఏం చేస్తే, ఏం మాట్లాడితే, ఏం ఆలోచిస్తే, ఏ నిర్ణయం తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చిందో కనుక మనం అంచనా వేసుకోగలిగితే భవిష్యత్తులో అదేమీ కూడా లేకుండా చూసుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుంది. జీవితం చాలా చిత్రమైంది, అది అలా గడిచిపోతూ ఉంటుంది. గడిచిపోయిన దాన్ని మనం జ్ఞాపకంగా చెప్తాం, ప్రస్తుతాన్ని అది వాస్తవంగా మనం గ్రహించగలగాలి. భవిష్యత్తుని ఒక స్వప్నంగా చెప్తాం. ఇదే జీవితం. ఈ జరుగుతున్నటువంటి ఈ సమయాన్ని ఎవరైతే యాక్సెప్ట్ చేయగలుగుతారో, ఈ వాస్తవంలో బ్రతకగలుగుతారో, జరిగిపోయినటువంటి గతం నుంచి గుణపాఠాలు నేర్చుకొని ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించగలుగుతారు. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో నీకు చాలా బ్లాంక్గా కనిపిస్తూ ఉంటుంది, అంతా శూన్యమైపోయినట్టు ఉంటుంది, భవిష్యత్తు అసలు మనకు లేదు అని అనిపిస్తుంది, తిరిగి మనం కోలుకోలేము అనేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అటువంటి సందర్భాల్లోనే కొంచెం సమయం తీసుకోవటం, నీ మీద నువ్వు దృష్టి పెట్టుకోవటం, నీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టుకోవటం, ధ్యానాన్ని ఆశ్రయించడం, ప్రశాంతమైనటువంటి జీవితం గడిపే ప్రయత్నం చేయటం, నెమ్మదిగా తిరిగి కోలుకోగలగటం, ఇది మనిషి చేయాల్సినటువంటి పని. కానీ మనిషి ఏం చేస్తాడంటే ఎదురైనటువంటి ఓటమిని అదే పనిగా తలుచుకుని కూర్చొని జీవితాన్ని పాడు చేసుకోవడమే చూస్తూ ఉంటాం. డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, తను మరింత ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవటం, నేను ఎందుకు పనికి మాలిన వాడిని అనేటువంటి ఆ కాన్సెప్ట్కి వచ్చేయడంతో మనిషి ఎదుగుదల అనేది అక్కడ ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంది. కానీ జీవితంలో ఆటుపోట్లనే ఉంటాయి, గెలుపోవటంలో అనేది సర్వసాధారణం. పతనమైపోయినటువంటి స్థితి నుంచి మళ్ళీ తిరిగి కోలుకోగలగటమే మనిషి యొక్క జీవిత పరమార్థం. ఆ విషయాన్ని మనం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా మనం కూడా గెలిచి తీరగలుగుతాం. ఒక్కటే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, చేసినటువంటి తప్పిదాలు ఏంటి, చేసిన పొరపాట్లు ఏంటి, దాన్ని ఏ రకంగా సరి చేసుకోవాలనేటువంటి ఆలోచనతోనే మనకు ఉండాలి. ఏ సమస్యకి పరిష్కారం లేనటువంటి సమస్య అంటూ ఈ భూమి మీద ఉండదు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది.
ప్రతి కష్టానికి ముగింపు అనేది ఉంటుంది. కానీ మనం పట్టాల్సింది ఓపిక పట్టాలి, సహనంతో ఉండాలి, తెలివిగా ఆలోచించగలగాలి. ఆ తెలివిగా ఆలోచించాలంటే ప్రశాంతత అనేది నీకు చాలా కీలకమైనటువంటి అంశం. ఎప్పుడైతే నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావో ఖచ్చితంగా రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి, ఆప్షన్స్ వస్తాయి. ఏ రకంగా సమస్య నుంచి బయటపడగలమో మనం ఖచ్చితంగా బయటపడగలుగుతాం. కంగారు పడిపోయి, ఒత్తిడికి లోనైపోయి, రకరకాల ఆలోచనలకు వెళ్ళిపోయి, నెగిటివ్గా ఆలోచించుకుంటూ పాజిటివ్ మైండ్ సెట్ని మన మనసులో తీసేస్తే చాలా రకాల ఇబ్బందులు వస్తాయి. ఎప్పుడు కూడా ఓటమి నుంచి బయటపడాలని అంటే నీ మీద నీకు నమ్మకంతో పాటు పాజిటివ్గా సానుకూలమైనటువంటి ఆలోచన ద్వారా మనకు ఉండడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం. పరిస్థితులు ఎప్పుడు ఇలా ఉండవు, మారతాయి. ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. ఆ మంచి రోజులు రావాలని అంటే నేను నిరంతర ప్రయత్నం చేయాలి, కష్టపడాలి. నేను ఎంత కష్టపడాలో అంత కష్టపడి ఎంతవరకు ప్రయత్నం చేయాలో అంతవరకు ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నానికి దేవుడు నాకు ఖచ్చితంగా సహకరిస్తాడు, అనుకూలిస్తాడు అనేటువంటి ఆలోచన ద్వారా మనకు ఉండాలి. కొన్ని సందర్భాల్లో కావలసినటువంటి వ్యక్తులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషుల్ని సలహాలు, సూచనలు తీసుకోవాలి ఖచ్చితంగా. మన మైండ్ బ్లాంక్ అయినప్పుడు ఖచ్చితంగా అడగాలి, ఏం చేయాలి ఈ సమస్య నుంచి పరిష్కరించుకోవడానికి, బయటపడటానికి. వాళ్ళు చెప్తారు కొన్ని సూచనలు, సలహాలు. దాన్ని చక్కగా ఆలోచించు. వాళ్ళు ఏం చెప్పారో చూడు, అందులో వాస్తవం ఎంత ఉందో చూడు. ఆ ఆలోచన నీకు గతంలో వచ్చిందో లేదో చూడు. రాకపోతే అది మంచిదైతే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. మనం చాలా చులకనగా చూస్తాం పెద్దవాళ్ళని. వాళ్ళ యొక్క అనుభవం కానీ, వాళ్ళు నేర్చుకున్నటువంటి జీవిత పాఠాలు కానీ, లేదా లోక జ్ఞానం కానీ అంత ఇంత కాదు. అది ఖచ్చితంగా నీకు ఉపయోగపడే అవకాశం కూడా లేకపోలేదు. మనం తప్పులు చేసి ఆ తప్పులను సరి చేసుకోవడం ఒక పద్ధతి అయితే, తప్పులు చేసినటువంటి వ్యక్తులు జీవితాల్లో అనుభవం పూర్వకంగా చెప్పేటటువంటి మాటలు వినడం ద్వారా కూడా చాలా వరకు మనం నష్టపోకుండా, మనం ఆ తప్పులు చేయకుండా, మనం బాధపడకుండా ఖచ్చితంగా మనం కూడా ఉత్తమమైనటువంటి మార్గంలో, మంచి మార్గంలో పయనించడానికి కూడా అవకాశం లేకపోలేదు. కాబట్టి ఏదైనా ఒక ఓటమి ఎదురైనప్పుడు, వైఫల్యం ఎదురైనప్పుడు కూర్చొని అదే పనిగా బాధపడడం కాకుండా దాని నుంచి ఎలా బయటపడాలో ఆ మార్గాలను అన్వేషించు. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా దాని పరిష్కారాన్ని అయితే మాత్రం నువ్వు మాత్రమే చేసుకోవాలి. ఎవరైనా సూచనలు ఇస్తారు, సలహాలు ఇస్తారు. ఏదేమైనా మనిషి కష్టపడితే, నిరంతర ప్రయత్నం చేస్తే, కసిగా పట్టుదలగా కనుక నిలబడగలిగితే పరిష్కారం కానటువంటి సమస్య అంటూ ఉండదు. కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. నువ్వు కనుక అదే పనిగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఏదైనా సాధించగలుగుతావు. మనిషి జీవితం అశాశ్వతం. ఈరోజు ఉంటాం, రేపనే రోజు మనం ఉండేటువంటి పరిస్థితి లేదు. ఈ విషయం అందరికీ తెలుసు. పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదని. కానీ ఆ చనిపోతాం అనేటువంటి విషయాన్ని మర్చిపోయి బ్రతకడమే జీవితం. ఈ జీవితమే అశాశ్వతమైనప్పుడు మిగిలింది ఏది శాశ్వతంగా ఉంటుంది? ఏది శాశ్వతంగా ఉండదు. కానీ చేసిన పని, మంచి పనులు, నీ వ్యక్తిత్వం, నువ్వు ఈ సమాజంలో నీకంటూ తెచ్చుకున్నటువంటి ఒక గుర్తింపు, ఈ సమాజ హితం కోసం నువ్వు చేసినటువంటి పనులు ఖచ్చితంగా చాలా కాలం గుర్తుండిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏ మనిషి అయినా సరే ఆలోచన చేయాల్సింది అదే. నేను శాశ్వతం కాదు, కానీ నా పనులు శాశ్వతంగా ఉండాలి. నేను సమాజాన్ని మిగిల్చినటువంటి జ్ఞాపకాలు శాశ్వతంగా ఉండాలంటే ప్రయత్నం కనుక చేయగలిగితే చాలా ఉత్తమమైనటువంటి పౌరుడిగా జీవితాన్ని గడపడానికి ఆస్కారం అనేది లేకపోలేదు. కాబట్టి వైఫల్యాలకి లొంగిపోకండి. నీకే కాదు కష్టాలు, ఈ భూమి మీద ఉన్న ప్రతి వాడికి కష్టాలు ఉన్నాయి. డబ్బున్నవాడికి, డబ్బు లేనివాడికి, ప్రతి వాడికి కష్టం లేనటువంటి మనిషి అంటూ ఎవడో లేడు. ఏ మనిషి అయినా కష్టాన్ని అనుభవించి తీరాల్సిందే. ఎవరి స్థాయిలో వాళ్ళకి కష్టాలు ఉంటాయి. అందుకని కష్టం నీకొక్కడికి వస్తుందని బాధపడకుండా, జీవితంలో కష్టం సర్వసాధారణం, ఓటమి సర్వసాధారణమైనటువంటి ఆలోచన ధోరణికి నువ్వు రావాలి. పూర్తి బాధ్యత నీదే. ఫెయిల్యూర్ అయినా, సక్సెస్ అయినా ఆ బాధ్యతను నువ్వు తీసుకోగలిగినప్పుడు నువ్వు ఉత్తమమైనటువంటి నాయకుడు అవుతావు. ఖచ్చితంగా బాధ్యత ఎప్పుడైతే తీసుకున్నావో దాని పరిష్కారాన్ని ఆలోచించాల్సినటువంటి బాధ్యత కూడా నాదే, దీని నుంచి బయటపడాల్సినటువంటి బాధ్యత కూడా నాదే అనేటువంటి వాస్తవాన్ని కూడా నువ్వు గ్రహించగలుగుతావు. కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఓటమి అనేది ఏ ఏ స్థాయిలో మనకు ఎదురైనా సరే ధైర్యంగా నిలబడగలగడం ఒకటే, నిరంతర ప్రయత్నం చేయడం, కష్టపడటం, ఆత్మవిశ్వాసంతో ఉండటం, మార్పుకి అంగీకరించడం, వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయడం. ఎక్కడ నువ్వు మారాలో అక్కడ మారాల్సిందే. పరిస్థితులకు అనుగుణంగా నువ్వు మారాల్సిందే. నువ్వు కూడా ఏదైనా కొత్తవి నేర్చుకోవాలంటే ఖచ్చితంగా కష్టపడి నేర్చుకోవాల్సిందే. ఈ ఆలోచన ధోరణి కనుక నీకు ఉన్నట్టయితే నువ్వు ఖచ్చితంగా గెలుపు దిశగా పయనిస్తావు. ఓటమి అనేది గెలుపులో ఒక భాగమే కానీ గెలుపుకి వ్యతిరేక పదం కాదు అనేటువంటి వాస్తవాన్ని నువ్వు గ్రహించి ఏదైతే ఓటమి చెందావో వాటిని మెట్లుగా నువ్వు కనుక ముందుకు వెళ్ళగలిగితే విమర్శలు వస్తాయి, రాళ్ళు విసురుతారు, వెనక్కిలాగే ప్రయత్నం చేస్తారు, కిందకి నెట్టుతారు, తొక్కేయాలని చూస్తారు. ఏదేమైనా సరే అన్నిటికీ సమాధానం నువ్వు కష్టపడడం, నిరంతర ప్రయత్నం చేయడం, ధైర్యంగా ముందడుగు వేయటం. ఎన్ని జరిగినా ఏం జరిగినా ఆత్మవిశ్వాసం అనేదాన్ని కోల్పోకుండా నిలబడగలగడం, ఇదే గెలుపుకు మార్గం. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి.
ఎక్కడ కూడా డిగ్రేడ్ అయిపోకండి, మిమ్మల్ని మీరు దిగజార్చుకునే ప్రయత్నం చేయకండి. పోరాడితే ఖచ్చితంగా గెలుపు సాధ్యమైనటువంటి ఆ నమ్మకంతో ముందడుగేస్తే ఖచ్చితంగా మీరు కూడా గెలుస్తారని తెలియజేస్తూ, మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.